వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టు ద్వారా విజయ అవకాశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు గతంలో దాని మీద ఛాలెంజ్ చేయడానికి రెడీ అవుతుందా, ఇదో సందేహం. ఎందుకంటే ఇప్పటికే తనకి ప్రతిపక్ష హోదా కావాలంటూ కోర్టుకి ఎక్కారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తాజాగా ఏదైతే ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ఏదైతే ఉందో అందులో లెక్కలు తీసినటువంటి అంశం, ఏదైతే ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు 12.5% అధికంగా ఉన్నాయని, దాని కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో 7 ఎంపీ స్థానాలు కోల్పోయిందని, దాని ప్రకారం 90కి పైగా స్థానాలతో వైసీపీ అధికారంలోకి రావాల్సి ఉంటుందంటూ వాళ్ళు లెక్కలేసుకుంటున్నటువంటి నేపథ్యంలో దీని మీద హైకోర్టుకు వెళ్ళి చేస్తారా. ఇప్పటికే ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగిన ఎలక్షన్ పిటిషన్స్ వేశారు. అంటే ఏదన్నా ఆ ప్రాంతంలో 2-3 ఈవీఎంలకు సంబంధించినటువంటి బూతుల నెంబర్లు చెప్తే ఎన్నికల అధికారులు అక్కడ ఉన్నటువంటి వీవీప్యాట్ కౌంట్ చేయాలి. ఈవీఎం మిషన్కి వీవీప్యాట్కి ఉన్నటువంటి తేడా లెక్కేయాలి. తేడా ఉంటే అప్పుడు దాని మీద టోటల్ రీకౌంటింగ్ లాంటివి జరుగుతుంది. ఇప్పుడు అట్లాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా చూడాలి.